అందరూ గుడ్? థింకింగ్ క్యాప్స్ ఆన్. ఓకే, మిషనరీ అంటే ఏంటి? వాట్ ఈజ్ అ మిషనరీ? మిషనరీ అంటే ఏంటి? మిషనరీ చెప్పాలి, కథలు వింటానే ఉన్నారు ఇప్పటివరకు. మిషనరీ అంటే ఏంటి? ఒక మిషన్ కలిగిన వాడు, ఒక ఒక దాన్ని ఒక గోల్గా పెట్టుకొని దాన్ని ప్రచారం చేయడానికి వాడబడుతున్న వాళ్ళు మిషనరీలు అంటారు. ఓకే, అది అర్థమైంది కదా? మిషనరీ అని అంటే ఒక మిషన్ మీద ఉండి, ఒక గోల్, ఒక మిషన్ మీద ఉండి దాన్ని ప్రాచుర్యం చేసే వాళ్ళని అంటారు మిషనరీని. అట్లా మనలోనే కాదు, చాలా మిషనరీస్ అనేక మతాల నుండి, అనేక సంస్థల నుండి మనకి మిషనరీలుగా ఉంటారు. ఓకే, మీకు అర్థమైంది మిషనరీ అంటే ఇది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం మిషనరీల గురించి మాట్లాడుకుంటుంటే మనకు ఒక మిషన్ అనేది ఉంటుంది. మిషన్ అంటే ఇప్పుడు నేను మీకు ఈ వాక్యము ఏంటనంటే, మనం తర్వాత మిషనరీల గురించి నేర్చుకుంటాం కదా, ఈ వారం కాకపోయినా తర్వాత మిషనరీల గురించి నేర్చుకుంటాం. మిషనరీల గురించి నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ, వాళ్ళ టైముల్లో వాళ్ళు ఉన్నారు, అంతే కదా? వాళ్ళ టైముల్లోనే ఉన్నారు, మన టైంలో లేరు. సో ఆ టైముల్లో ఆ టైం వాళ్ళ మీద ఏ ప్రభావం చూపిందో, వాళ్ళు ఏది దానికి రియాక్షన్స్ ఎలాగొచ్చినాయో, అవన్నీ వివిధ కాలాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. మనకు అన్నీ వర్తిస్తాయని నేను చెప్పను. సో కాబట్టి మనకి ప్రతిదీ ఏ పని అని అనుకున్నా మనకి ఇదే బైబిలే కదా ప్రమాణం. బైబిల్ని బట్టే ఏదన్నా బైబిల్ని బట్టే. అలాగే మిషనరీ కూడా, మిషనరీ బోధ కానీ, సువార్త కానీ, అవి అంతా కూడా వాక్యం మీదే ఆధారపడి ఉంటాయి, వాక్యం మీదే ఆధారపడి ఉంటాయి. ఓకే, నెంబర్ 1 మిషనరీ అని అంటే మనకు ఓకే సువార్త ప్రకటిస్తాము అని అంటాం కదా. ఇప్పుడు ఊరు వెళ్ళారంటే అక్కడ ఎక్కువ ఉంటాయి, అదే దండోరా అని అంటారు, తెలుసా? దండోరా అంటే ఒక డ్రమ్ము పట్టుకొని వెళ్ళిపోయి సువార్త చెప్తాము అని అంటారు, కరపత్రాలు పంచిస్తారు. అదంతా ఒక మిషనరీ టైపే కదా కదా అదే కదా మనకు తెలిసింది. ఒక మిషన్, సువార్త ప్రకటించడము అంటాం. సువార్త అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? సువార్త సువార్త అంటే ఏంటి? సువార్త అంటే చెప్పాలి. బైబిల్ బాగానే చదువుతారు మీరు. సువార్త అంటే ఏంటి? కాదు 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 మీరు అన్నీ చెప్పేవి సువార్తలో ఏమి చెప్తాము అనేది చెప్తున్నాం. సువార్త అంటే ఏంటి తెలుసా? సువార్త అంటే నేను మీకు ఫస్ట్ రోజు చెప్తా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక 2-3 రిఫరెన్సులు చూపించి, యేసుక్రీస్తు పుట్టడము, లేఖనం ప్రకారం సిలువ వేయబడడం, లేఖనం ప్రకారం సమాధి చేయబడడం, అదంతా సంఘానికి ఉన్న అది డాక్ట్రిన్, అది కాదు. సువార్త అంటే సింపుల్గా ఏంటి చెప్పనా? సువార్త. ఓకే, ఓపెన్ యువర్ బైబిల్స్. మార్కు సువార్త chapter 1 verses 14 and 15. Mark chapter 1 verses 14 and 15. యోహాను చెరపట్టబడ్డాక యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఓకే, అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు మీరందరూ చెప్పారు కదా, ఏంటి? యేసయ్య పుట్టడం సువార్త, రీకాన్సిలియేషన్ అని చెప్పి వివిధ రకాలుగా ఇవి సువార్త అని చెప్పారు. కానీ అక్కడ ఉన్న డెఫినేషన్ ఏంటి బాబు? చూడాలి. సువార్తకు అక్కడ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం వచ్చింది, అదే సువార్త. అక్కడ వరకే సువార్త. ఆ రాజ్యములోకి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు మనం అందరం చెప్పుకుందాం. దేవుని సువార్త అంటే ఆయన రాజ్యము వచ్చింది, అదే సువార్త. ఇప్పుడు మీరు సువార్త చెప్పడానికి వెళ్ళారని అనుకోండి, యేసయ్యని నమ్మితే మీకు పాస్పోర్ట్లు వస్తాయి, యేసయ్యని నమ్మితే బిల్డింగ్లు కడతారు, యేసయ్యని నమ్మితే జబ్బులు పోతాయి, అన్నీ జరుగుతాయి. కానీ అది సువార్త కాదు. ఓకే, అవి చెప్పొచ్చు, తప్పు కాదు, నేను తప్పంట్లా. సువార్త అనేటప్పుడు డెఫినేషన్ ఇక్కడే ఉంది, ఆయన రాజ్యం వచ్చింది, దాన్ని నమ్మండి, అదే సువార్త. ఎలా వచ్చింది అనడానికి ఇవన్నీ వాడతాం అనుకోండి, కానీ దానికి ఉన్న సాలిడ్ డెఫినేషన్ అనేది ఇదే. ఓకే, అండ్ నెంబర్ టూకి మనం వెళ్ళేటప్పుడు సువార్త అంటే ఏంటో తెలిసినప్పుడు, ఆ సువార్తని మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ ఉంటారు కదా, కాలేజ్లో కానీ స్కూల్లో కానీ. ప్రిన్సిపల్ ఆర్డర్ రాసి గ్రీన్ కలరింగ్తో సైన్ చేస్తే టీచర్లకు అది ఇస్తే అదే స్టూడెంట్స్కి ఇస్తారు.
మీ జాబుల్లో కానీ ఎక్కడన్నా ప్రిన్సిపల్ ఉంటారు కదా. సో ఏది జరగాలన్నా పెద్ద ఆయన ఓకే అనాలి. సో అలానే సువార్తలో కూడా మనకి వాక్యము ప్రమాణం అనుకున్నప్పుడు దేవుడు దీన్ని ఓకే చేసి ఉండాలి కదా, దేవుడు దీన్ని ఓకే చేసి ఉండాలి. సో దానికి నేను మామూలుగా మీకు సువార్త అంటే ఏంటో, సువార్థికుడు అంటే ఎవరో, అందరూ సువార్త చెప్పాలా లేకపోతే అందరూ సువార్థికులు అవ్వాలా, అదంతా నేను ఇవాళ మీకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, అందరికీ తెలిసిన రిఫరెన్స్ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమునెంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చి ఆయన నమ్మితే నిత్య జీవం. సో గాడ్ సెడ్ ఓకే, గాడ్ సెడ్ ఓకే, ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలో సువార్త అనేది ఉందనుకుందాం. అండ్ నెంబర్ 2, కుమారుని దగ్గరికి వచ్చేటప్పటికి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 to 15 వాక్యాలు ఒకసారి. 2 Corinthians 5:13-15. ఏలయనగా మేము వెర్రివారమైతిమా, మేము వెర్రివారమైతిమా, దేవుని నిమిత్తమే స్వస్థబుద్ధి గలవారమైతిమి, మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక, అందరి కొరకు ఒకరు మృతి పొందెను, అందరూ మృతి పొందిరనియు. ఓకే, అందరి కొరకు ఎవరు మృతి పొందారు? ఒకరు మృతి పొందెను, ఆయనలోనే అందరూ మృతి పొందారు అని వాక్యం చెప్తుంది. సో తండ్రి అయిన దేవుడు దీన్ని ఉద్దేశించి, దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. కుమారుడు చేసిన పని ఇది. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో లేఖనము ప్రకారము యేసయ్య సిలువ వేయబడ్డాడు, లేఖనం ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారము తిరిగి లేచాడు. అది సువార్త కాదు. సువార్త అనేది ఆయన రాజ్యం వచ్చిందని చెప్పడం, అదే దాని డెఫినేషన్. రాజ్యంలోకి మనం ఎట్లా ఎంటర్ అవ్వాలని చెప్పేది ఇది. ఓకే, రాజ్యంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని చెప్పే వాక్యము ఇది. సో ఇక్కడ మనం చూస్తుంది ఏంటి? తండ్రి అయిన దేవుడు దీన్ని ప్రణాళికించి ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. కుమారుడు చేసిన పని ఏంటంటే, ఆయన ఒక్కరి మృతి వలన మనందరం చనిపోయాము, ఆయన ద్వారా అందరం లేచాము అనేది కుమారుడు చేసిన పని. అలాగే పరిశుద్ధాత్మ దేవుడికి ఆయన మనకి చేసిన పనులు చూద్దాము. ఫస్ట్ ఈ రిఫరెన్స్ చదువుదాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను ఇస్తాను. ఓకే, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు అని వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నమ్మిన వాళ్ళకి నిత్య జీవం. ఓకే, నిత్య జీవం అది. దాని తర్వాత కుమారుడు మనందరి కోసం సిలువ వేయబడుట, చనిపోవుట, సమాధి చేయబడుట, తిరిగి లేచుట లేఖన ప్రకారము. కాబట్టి కుమారుడు చేసిన పని అది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇదంతటిలో ఆయన మనకి సహాయం చేసి ఆయన మనం నడిపిస్తున్నాడు. ఇంకొక రిఫరెన్స్ నేను క్లారిటీగా మీకు చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 to 7 వచనాలు. రిఫరెన్సెస్ ఇక్కడే కొద్దిగా ఉంటాయి, దాని తర్వాత స్టోరీ టైం ఉంటుంది. మనకి కృపావరములు నానా విధములుగా ఉన్నవి, వరాలు మనకి నానా విధములుగా ఉన్నాయి, గాని ఆత్మ ఒక్కటే, మరియు పరిచర్యలు మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, పరిచర్య నానా విధాలుగా ఉంది కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని, నానా విధములైన కార్యాలు ఉన్నాయి కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. వాక్యం మనకి క్లియర్గా చెప్తుంది. సువార్త చేయడానికి మనకు వరాలు కావాలి, అవునా కదా? దాన్ని ఇచ్చేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, మీకు ఇక్కడ అర్థమైంది. మిషనరీ అని అంటే ఆయన రాజ్యము వచ్చింది అని చెప్పేవాడు. ఆ రాజ్యములోకి మనం వెళ్ళడానికి చేయాల్సిన పనులు ఇవి. ఓకే, మిషనరీ పనిచేసేది అలా ఉంటుంది, సువార్థికుడైనా సువార్త అయినా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే రాజ్యం వచ్చింది. మనలో ప్రతి ఒక్కడు సువార్త చెప్పొచ్చా? చెప్పకూడదా? ప్రతి ఒక్కడు సువార్త చెప్పొచ్చు కాదు, చెప్పాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ అది. మనని ఆయన రిక్వెస్ట్ చేయాల, సువార్త చెప్పండి, అందరికీ చెప్పండి అని అనలా.
మనల్ని కమాండ్ చేశాడు. మార్కు సువార్త 16 వచనాలు. మార్క్ 16:15-16, దాన్ని ద గ్రేట్ కమిషన్ అని అంటాం మనం. ఒకసారి చదవండి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష ఉంటుంది. వాక్యము మనకి ఇక్కడ క్లియర్గా చెప్పింది. దేవుడు మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడా? ఆర్డర్ చేస్తున్నాడు. సువార్త అనేది ప్రతి ఒక్కడు చేయాలి. ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నన్ను చూడండి. సువార్త అంటే ఏంటి? రాజ్యం వచ్చిందని చెప్పాలి. సువార్త ప్రతి ఒక్కరు చేయొచ్చా? చెయ్యాలి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ప్రతి ఒక్కడు సువార్థికుడా? మ్యాథ్స్లో ఉన్నట్టు కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ అవన్నీ ఇక్కడ పనిచేయం. ప్రతి ఒక్కడు సువార్థికుడా? కాదు. అందరూ సువార్త చెయ్యాలి, కానీ అందరూ సువార్థికులు కాదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా లాస్ట్కి మీకు జస్టిఫికేషన్ ఇస్తాను. ఇప్పటికైతే మీకు అర్థమైంది. నేను ఈరోజు చెప్తున్న వాక్యం ఏంటంటే, మిషనరీ అంటే ఎవరు, మిషనరీ ఏమేం పని చేస్తారు, సువార్త అంటే ఏంటి, సువార్త అంతా చేయొచ్చా, అందరూ సువార్థికులేనా కాదు. ఓకే, ఇప్పుడు వరకు క్లియర్గా ఉన్నాం. దేవుని ప్రణాళికలో రక్షణ అనేది ఉండి, ఆ రక్షణ యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆ రక్షణని అంగీకరించడం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగింది. ఆ రక్షణను ఇతరులకి చెప్పడం కూడా పరిశుద్ధాత్మ దేవుని వరాల ద్వారానే అవుతుంది. ఐఎమ్ క్లియర్ నౌ. ఓకే, ఇప్పుడు విల్ జంప్ ఇన్ టు ద స్టోరీ. ఓకే, మనకి ఇప్పుడు మిషనరీలుగా ఎవరెవరు బాగా తెలుసు చెప్పండి. మిషనరీస్గా చెప్పండి, పేర్లు తెలుసు కదా. విలియం కేరీ is the father of missionaries, modern missionaries. విలియం కేరీ is the father of modern missionaries. ఇంకా చెప్పాలి, తెలుసా? సాధు సుందర్ సింగ్, మదర్ తెరెసా, ఇంకా చెప్పాలి. ఏంది? ఓకే, సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్, గ్రహామ్ స్టేన్స్, చార్ల్స్ ఫిన్నీ. ఓకే, ఒక విధంగా ఇంతమంది మన అందరికీ తెలుసు కదా. నేను మీకు ముందే చెప్పాను, ప్రమాణం వాక్యం. కాబట్టి ఫస్ట్ మిషనరీస్ మనం వాక్యంలో చూద్దాం ఎలా ఉన్నారు. ఓకే, మనం వాక్యంలో మిషనరీస్ని చూశాక తర్వాత మనం ఫాలో అవుతున్నాం కదా ఈ మిషనరీస్. వీళ్ళందరూ ఎలా ఉన్నారు, వాక్యంలో చెప్పినట్టే ఉన్నారా, వాక్యంలో చెప్తున్నట్లే చేస్తున్నారా అని. ఓకే, ఇప్పుడు నేను మీకు సువార్త అంటే ఏంటో డెఫినేషన్ సాలిడ్గా ఏది మారకుండా ఇచ్చాను. కానీ నేను ఇప్పుడు తీసుకుంటున్న ఎగ్జాంపుల్స్ దీనికంటే ముందు జీవించిన వాళ్ళు. సో కాబట్టి దీనికి వాళ్ళు బౌండ్ అయి ఉండరు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు థింకింగ్ క్యాప్స్ పెట్టుకొని బైబిల్ మిషనరీస్ చెప్పండి. బైబిల్లో కనిపించే మిషనరీస్ చెప్పండి నాకు. ఒక స్త్రీ. ఓకే, కరెక్ట్. సమరే స్త్రీ. ఇంకా అందరూ న్యూ టెస్ట్మెంట్లో కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నారు. పేతురు, పౌల్, బ్యాచ్ 12 బ్యాచ్ మొత్తం మిషనరీస్ కాదు. మన అందరికీ తెలిసిన స్టోరీ, నవ్వుకుంటాం కూడా చెప్పుకుంటా. యోనా, కరెక్ట్. ఓకే, ఇలా ఉన్నారు కదా. ఇప్పుడు నేను మీకు టేక్ యూ ఒక ముగ్గురు పర్సనాలిటీస్ నేను చూపించాక మీకేదో అర్థమవుతుందో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం. ఫస్ట్ మన సూపర్ హీరో యోనా గ్రంథం తీయాలి. యోనా గ్రంథము. యోనా గురించి, యోనా కథ క్రైస్తవులకే కాదు, క్రైస్తవులు కాకుండా ఉన్న వాళ్ళకు కూడా యోనా గురించి ఆ కథ తెలుసు. ఎందుకంటే అందులో మన చేప ఉంటుంది కదా, ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఓకే, అతను ఒక మిషనరీ. మీరు వాక్యము లోకి కొద్దిగా జాగ్రత్తగా సీరియస్గా చదివితే ఒకటి చెప్తాను నేను మీకు. ఓకే, అందరు యోనా గ్రంథం తీసి పెట్టుకున్నారు కదా. ఓకే, నా వైపు చూడాలి. యోనా 8th or 9th century BCలో జీవించాడు. 8th or 9th century BC అంటే ఇప్పటికీ 2800 సంవత్సరాల క్రితం యోనా బ్రతికాడు అనమాట. అప్పటి కాలంలో నినివే అనేది ఒక నది ఒడ్డున ఉండేది. అందుకే చేప అక్కడికి వెళ్ళి దించింది. తర్షీజ్ అనగానే అది స్పెయిన్. ఇప్పుడు చూస్తున్నాం కదా, అది స్పెయిన్ అనమాట. దేవుడు అమిత్తాయి కుమారుడైన యోనాని ఒక మిషనరీగా దేవుడు పిలిచాడు.
అంతే కదా, మిషనరీయే కదా. మిషనరీ అని అంటే ఒకసారి మీకు గుర్తుందా, మనకి VBS జరిగినప్పుడు మిషనరీల గురించి చెప్పారు. మిషనరీల్లో 3 రకాలు ఉంటారు: ప్రేయింగ్ మిషనరీ, పేయింగ్ మిషనరీ, గోయింగ్ మిషనరీ అని చెప్పి. ప్రార్థన చేసే మిషనరీ ఒకరు, ఆర్థికంగా సహాయం చేసే మిషనరీ ఒకరు, అసలు వెళ్ళి సువార్త చెప్పే మిషనరీ ఒకరు. 3 కేటగిరీస్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం యోనాని దేవుడు 3rd కేటగిరీలో పెట్టుకున్నాడు. ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళి అక్కడ వాక్యాన్ని చెప్పాలి. మన భాషలో అంటే సువార్త చెప్పాలని అనుకుందాం. కానీ నినివే వాళ్ళు మామూలు కాదు. నినివే అప్పటికి, ఇప్పుడు అమెరికా ఎట్లాంటిది, నినివే ఆ టైంలో అలాంటి దేశం నినివే. యోనాకి నచ్చలేదు. దేవుడికి అంతా తెలుసు కదా. యోనాని ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి, ఇవాళ మనకి ఈ లెసన్లో ఉండడానికి. ఓకే, యోనాని దేవుడు ఒక మిషనరీగా చూస్ చేసుకొని నినివే వెళ్ళమ్మా అని అన్నాడు. యోనా అతి తెలివితో ఏం చేశారు, ఆయన తర్షీషుకి బోట్ ఎక్కేశాడు. బోట్ ఎక్కితే ఆ బోట్ ఏమన్నా సజావుగా సాగిందా? లేదు. అంటే వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఒక మాట వినని వాడి బరువు మామూలుగా ఉండదంట. అందుకే బోటు కూడా మునిగిపోతా అనేది. సో బోట్లో అట్లా యోనా వెళ్తూ ఉండి ఆయనను ఎంక్వైరీ చేస్తే, నేను ఒక హెబ్రియుడిని, నేను భూమి ఆకాశములు సృజించిన దేవుని నమ్మి పూజ చేసేవాడిని అని యోనా చెప్తే, ఓ మా మీద నువ్వు ఏం పాపం తెచ్చావు, నువ్వేం చేసావు అని అంటే కథ మొత్తం చెప్తాడు. దేవుడు నన్ను నినివే వెళ్ళమంటే నేను తర్షీస్ వెళ్ళాను కాబట్టి దేవుడు కోపం వచ్చి ఇదంతా చేస్తున్నారు అనుకుని చిట్టీలు వేసేసి యోనాను పడేస్తారు. అందరికీ తెలిసిన కథేగా, తెలిసిన కథే. చేప మింగేస్తుంది. చేప తీసుకెళ్ళి 3 రోజులు ఏసై కూడా న్యూ టెస్ట్మెంట్లో మీ అందరికీ ఏదైనా రుజువు కావాలంటే మీకు యోనా తప్పితే ఏది ఉండదు. యోనా ఎట్లాగైతే చేప కడుపులో 3 రోజులు ఉన్నాడో, నేను భూమి కడుపులో 3 రోజులు ఉంటాను అంటే చనిపోయి పాతివేయబడతానని అర్థం. అక్కడ యోనా 3 రోజులు అట్లా చేప కడుపులో ఉండి తర్వాత నినివే దగ్గరికి వెళ్ళి చేప యోనాని బయటకు వేసేస్తుంది. అందరికీ తెలిసిన కథ. యోనాని దేవుడు ఒక మిషనరీగా చూస్ చేసుకున్నాడు. ఫినిష్. కథ తెలుసు, యోనా తెలుసు. ఇప్పుడు మిషనరీలో ఉన్న క్వాలిటీస్ యోనాలో ఉన్నాయా లేదా అని చూద్దాం. ఒక మిషనరీ ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష, ప్రజలు తెలిసిన ప్రజలు కానీ ఒక న్యూ ట్రెడిషన్, న్యూ పీపుల్ వాళ్ళందరూ. ఇప్పుడు యోనాకి ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి అలాంటప్పుడు? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి ఇప్పుడు జాబ్ చేస్తున్నాము, మనకి జాబ్ ఇక్కడ కాకుండా పోస్టింగ్ వేరే ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో పడింది అనుకోండి, వెళ్తున్నాం అనుకో, ఏమేమి ప్రిపేర్ అవుతాం? అక్కడ ఉన్న భాష, మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి హిందీ ఉంటుంది, ఓకే బతికేయచ్చు. అక్కడ ఉన్న ఫుడ్డు, అక్కడ ఎలా ప్రజలు ఉంటారు, అక్కడ మంచు పడుతుంది కదా, సో వీ కాంట్ టేక్ ఆల్ ట్రౌజర్స్, అందరూ స్వెటర్స్ కప్పుకొని షాల్స్ రగ్గులు అన్నీ వేసుకొని వెళ్ళిపోతాం. సరే టూర్కి వెళ్ళాం అనుకోండి, అలా వెళ్తాం. వి ప్రిపేర్ అవుతాం కదా. ఇప్పుడు యోనా దగ్గర ప్రిపరేషన్ ఉందా? యోనా దగ్గర? యోనాకి నచ్చిందా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు అని చెప్తాం. అంతే ఉందా? 1:1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చు. అట్లాంటి మనిషికి దేవుని వాక్కు వచ్చి చెప్తుందంట. ప్రిపేర్ అయ్యాడా? అవలా. పోనీ నచ్చిందా లొకేషను? నచ్చలేదు. పోనీ యోనా గారికి ఎలా అంటాము, ఆయన కరెక్ట్ పదం ఎతుకుతున్నా కోపము ఆనందము అన్నీ కంట్రోల్ చేసుకోలేదు. ఎందుకు చెప్పండి? యోనా మనిషి కాబట్టి. ఇప్పుడు నేను మిషనరీ అనుకో, నేను సువార్త చెప్తున్నాను అనుకో, నేను పైనుంచి ఊడిపడ్డానా? ప్రతి ఒక్కరికి ఏ సువార్తికుడైనా ఎంత గొప్ప అంటే వాక్యములోనే ఒక ప్రవక్తగా నిలిచిపోయిన యోనాకి కూడా దేర్ ఆర్ లిమిటేషన్స్. ఇప్పుడు నేను మీకు 3 వర్సెస్ ఐల్ టెల్ యూ. 1:1-3 జోనా 1:1-3.
యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీనెవే పట్టణస్థుల దోషము నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నా దృష్టికి కనిపించింది గనుక నువ్వు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి నినివేకెళ్ళు, దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. బ్యాడ్ డేస్ వస్తాయి అని చెప్పు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి అది ఎక్కాడు. ఓకే, వాక్యంలో ఇక్కడ క్లియర్గా ఏది కనిపిస్తుంది చెప్పాలి. ఏది కనిపిస్తుంది చెప్పండి అమ్మా. భయం నంబర్ 1. భయం తర్వాతే మాట వినడం అయినా అండ్ నంబర్ 2 మాట వినకపోవడం. బైబిల్లో ఒక ప్రవక్త ఒక పుస్తకం పెట్టుకొని 4 అధ్యాయాలు రాసి అందరికీ, అసలు బైబిల్ చదవని వాళ్ళకు కూడా తెలిసిన కథ, ఒక మిషనరీ కథ. మిషనరీ దేవుని మాట విన్నాడా? వినలా. పోనీ ప్రిపేర్ అయ్యాడా? అవ్వలేదు. అసలు మాట వినకుండా, ఇప్పుడు దేవుడు మనకి ఎప్పుడు ఫ్రీ విల్ ఇస్తాడు. నువ్వు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. దేవుడిని కాదని అనుకున్నా నువ్వు చూస్ చేసుకోవచ్చు. యోనా ప్రార్థన చేసినట్టుందా, దేవుడా నేను వెళ్ళనని? లేదు. అసలు దేవుడితో మాట్లాడకుండా యొప్పే దగ్గరికి వెళ్ళిపోయి తర్షీషు ఓడెక్కేసాడు. డిసొబీడియన్స్, మిషనరీలో డిసొబీడియన్స్. అండ్ నంబర్ 2, ఇది కొద్దిగా విచిత్రమైన ట్రైట్ అనమాట. 4:1-4. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందు ఉండగా, నా దేశంలో నేను ఉన్నప్పుడు ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, ఇట్లా జరిగిద్దని నేను అనుకున్నా. అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి కృప కలిగిన దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకున్నాను. దానికి ముందుగానే తర్షీషుకు పారిపోయాను కదా. నేనిక బ్రతుకుట కంటే చచ్చుటే మేలు. ఓకే. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఓకే, ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ చెప్తా, వినాలి. దేవుడు యోనాని నినివేకెళ్ళమన్నాడు. యోనాకి నచ్చలా. దేవునితో కూడా ఏం మాట్లాడకుండా, పర్మిషన్ కూడా ఏం అడగకుండా యొప్పాకి వెళ్ళిపోయి అక్కడ తర్షీషుకు ఓడెక్కేస్తే చాప్ మింగేసి ఇక్కడ తెచ్చింది. చాప్ మింగేసి తెచ్చేసి ఇక్కడ ఏమన్నా, ఇది 4వ అధ్యాయం కదా. 4వ అధ్యాయం అంటే ఎండింగ్, అంటే దానికి ముందు కథ జరిగింది. అక్కడ 3 దినముల వెడల్పు కలిగిన పట్టణం అని నినివేకి చెప్తా. అంతా వాళ్ళకి మన భాషలో సువార్త చెప్పేశాడు. వాళ్ళందరూ అంగీకరించారు. బూడిద, సాక్ క్లాత్, గోనెపట్ట, బూడిద అన్నీ వేసుకొని ప్రభువా సారీ అని చెప్పారు కదా. అని చెప్తే దేవుడు ఏమన్నాడు? కటాక్షించాడు కదా. అంటే ఇప్పుడు మిషన్ సక్సెస్ అయినట్ట కాదా? యోనాను పంపించిన మిషన్ సక్సెస్ అయిందా కాదా? అయిపోయింది. ఇక్కడేమంటున్నాడు? నువ్వు ఇలా చేస్తావని తెలిసే నేను పారిపోయానయ్యా, నేను ఇంకా బ్రతుకుట కంటే చావడం బెటర్ అంటున్నాడు. అట్లాంటి స్టేట్మెంట్ ఎక్కడైనా చూసామా? ఎక్కడన్నా యోబులో ఏమన్నా చూసుంటామేమో కానీ అట్లాంటి స్టేట్మెంట్ ఎక్కడైనా చూసామా? నేను బ్రతకడం కంటే చావడం మేలు అంటే దేవుడినే నన్ను చంపేసాయి నువ్వు అని అంటున్నాడు. మిషనరీ, బైబుల్లో ఉన్న మిషనరీ. సువార్త చేయడం ఈజీయా? సువార్థికుడు అవ్వడం ఈజీయా? సువార్త చేయడం ఈజీ, రిలేటివ్లీ దీని మీద కన్నా ఈజీ. ఏమండి, దేవుని రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన రాజ్యాన్ని, నీతిని ఓకే అట్లా కాదు. రాజ్యంలోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు చేసిన పనిని నమ్మాలి. ఆ నమ్ముట అనేది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. మీరు రాజ్యానికి వెళ్తారనేది సువార్త. వాడు ఓకే అనని పో అనని అయిపోయింది. ఒక సువార్థికుడుగా ఒక ప్రవక్త కాని ప్లేస్కి కాని భాషకి వెళ్తా అది ఈజీయా? కాదు. ఇక్కడ ఐ షోడ్ యూ 2 పాయింట్స్. ఇప్పటికీ ఆయన డిసొబీడియంట్ యోనా, దేవుడు మాట వినలా. నంబర్ 2,
నన్నే చంపేసేయ్యా అంటే ఆయన వెళ్ళిన మిషన్ సక్సెస్ అయినా నాకు ఇలా చేస్తామని నాకు తెలుసు, అందుకే నేను వెళ్ళలే. ఇంత కష్టపడి ఆ పోయి అది ఏమంటారు దాన్ని, ఎవరు ట్రావెల్ చేయాలి ఆ చేపగడుపులో, నన్ను చేపగడుపులో వేసుకొని నువ్వు తీసుకెళ్ళి నువ్వు అనుకుందే చేసావు, అది నాకు తెలుసు కదా, వచ్చి నేను ఇంత చెయ్యాలని చెప్పి మిషన్ సక్సెస్ అయినా ఏడుస్తున్నాడు యోనా. అండ్ నెంబర్ 3, 4:8, జోనా 4:8. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించి యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతను సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుటే మేలనుకొనెను. ఈ వర్షం బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ తెలుసు కదా. దేవుడు ఒక చెట్టును పుట్టిస్తాడు. ఆ చెట్టు కంటే బ్రాడ్ లీవ్స్ ఉన్నాయంట, పెద్ద ఆకులు, ఎట్లా అరటి చెట్టు అనుకుందాం, కాదనుకోండి. అట్లాంటి పెద్ద చెట్టును పుట్టించి మంచిగా ఏమంటారు షేడ్ వచ్చింది, నీడ వచ్చి మంచిగా పడుకుంటే దేవుడే పురుగును కూడా పుట్టించి దాన్ని మొత్తం తినిపించేశాక తూర్పు గాలి వచ్చి కొట్టిందనమాట. అసలు దేవుడికి సంబంధం ఉందా ఇందులో? చేసిందే ఆయన అనుకోండి. యోనా అంటున్న మాటలకి యోనా ఏమో మొక్కకి నీళ్లు పోయిలా, మొక్కను చూసుకోవాలా, దాని పాటికి అది వచ్చింది, దాని పాటికి అది పోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడిని, నేను చచ్చుట మేలు అని అంటున్నాడు. స్టేబుల్గా లేడు యోనా. హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ, దేవుడా థ్యాంక్స్ నువ్వు ఇంత కృప చూపించేవాడివి, ఎన్ని తప్పులు జరిగినా నువ్వు పశ్చాత్తాపడితే ఇది చూపించేవాడు అని అంటానే కోపం వచ్చేసి నన్ను చంపేసే. మిషనరీ అక్కడ చేస్తున్న పరిచర్య, చేయబడుతున్న సేవ ప్రతి ఒక్కరూ చేసేది కాదు. ఇప్పుడు ఇంకా ముందు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు క్లియర్ కదా, మిషనరీ అంటే ఎవరు, మిషన్ అంటే ఏంటి, ఏం చెయ్యాలి, దేవుడు ఎలా ఉంటున్నాడు, కుమారుడు చేసిన పని ఏంటి, పరిశుద్ధాత్ముడు కలిగించు లోపల ఆ ఫీలింగ్ వస్తేనే మనము ఎన్ని ఆర్గ్యుమెంట్లు అన్నా పెట్టుకొని మాదే కరెక్ట్ అని నిరూపించుకున్నా దేవుడు ఆత్మకార్యం చేయకపోతే వాడు క్రైస్తవుడు కాదు. ఆత్మకార్యం చేస్తేనే అవుతారు. సో ఇదంతా కూడా అలా ఉంది. ఇప్పుడు యోనాను చూసాం, ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అని ఎట్లా అంటామో, మిషనరీ ఆఫ్ గాడ్. ఆయన మనిషిగా ఉండి మనలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ బయటపెట్టాడా లేదా? డిసొబీడియన్స్, ఈవెన్ యాంగ్రీ ఎట్ సక్సెస్, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్. 2 నిమిషాలు ఆనందంగా ఉంటాడు, 2 నిమిషాలు పాపం యోనా ఏం నీళ్ళు పోసాడా చెట్టుకి, పోయిలా దాని పాటు కదా వచ్చింది, దాని పాటు కదా పోయింది, అయినా దేవుడా నన్ను చంపేసేయి. మిషనరీ సేవ అలా ఉంటుంది. అండ్ నెంబర్ 2, సెకండ్ ఎగ్జాంపుల్కి మనకు వెళ్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం అనగానే మీకు ఆల్రెడీ తగిలి ఉండాలి, నామాను కదా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి, అంటే 1-4 చదివేసేయండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నామానును అని ఒకడు ఉన్నాడు. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక, దేవుడు సిరియా దేశానికి జయం కలిగించాడు. అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. గనుడయ్యాడు, దయ పొందాడు. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని, అతడు కుష్ఠరోగి. ఓకే. సిరియన్ల గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళింది. వారక్కడ నుండి ఒక చిన్న దానిని చెరకొని తేగ, ఒక చిన్న అమ్మాయిని, ఒక చిన్న పిల్లని చెరకు తీసుకొచ్చేసారు. అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. నయమాను భార్యకు అమ్మాయి పరిచారం చేస్తుంది. ఓకే, రీడ్. అది షోమ్రోన్లోనున్న ఒక ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని, రాజు అంటే నయమాను అక్కడికి వెళ్ళాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఓకే, ఇప్పుడు మొత్తం పాత తెలుగు స్లాంగ్లో చదివాం కదా, కొత్తగా నేను 2 minutesలో చెప్పేస్తా. సిరియాకి ఇశ్రాయేలీకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నయమాన్ ఉన్నాడు. ఇశ్రాయేలీకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో వీళ్ళే గెలిచినట్టున్నారు. వీళ్ళు గెలిచి చెరని తీసుకెళ్ళిపోతారు కదా, రెఫ్యూజీస్ అంటాము. చెరలో తీసుకెళ్ళినప్పుడు ఈ చిన్న అమ్మాయి ఉంది. ఈ చిన్న అమ్మాయి నయమాను భార్య దగ్గర ఒక పని మనిషిగా ఉంది. ఆమె ఈయన కుష్ఠరోగం కాబట్టి షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, అక్కడికి వెళ్తే కుష్ఠరోగం పోద్దని చెప్పింది.
ఓకే, ఈమె మిషనరీ, ఈమె ఒక మిషనరీ. కొద్దిగా అర్థం కాదు, అర్థమయ్యేటట్టు కొద్దిగా అర్థం చేసుకుందాం. నేను మీకు చెప్పాను, మిషనరీ అంటే సువార్త చెప్పేవాడు. సువార్థికుడికి సువార్తకు చాలా తేడా ఉంది. సువార్త అంటే రాజ్యం వచ్చింది అది చెప్పేయడం సువార్త. సువార్థికుడు పనే అది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ రెండిట్లో ఏ కేటగిరీ చెప్పండి నాకు? సువార్త చెప్పే టైపా? సువార్థికురాలా? సువార్త చెప్పే టైపా? వ్యత్యాసం తెలిసిందా ఇప్పుడు? చెప్పే వాళ్ళకి సువార్థికులకి ఉన్న తేడా. ఇక్కడ వాక్యం మనకేం చెప్తుందంటే అందరూ సువార్త చెయ్యాలి. అందరూ మీకున్న ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో మీరు పనిచేస్తారనుకోండి, అక్కడ సువార్త చెప్పాలి. కాలేజీలో ఉన్నారనుకోండి, సువార్త చెప్పాలి. తెలివి ఏమి లేకుండా అలా చెప్పకూడదమ్మా. ఎలా చెప్పాలి తెలుసా సువార్త? యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీ అందరూ గొర్రెల్లాగా ఉండాలి అంటే బుద్ధి తక్కువగా ఏది చెప్తే అది చేసేటట్టే కదా. గొర్రె అంటే అదే. గొర్రె అంటే మీరు ఏమి పాపం తెలియనట్టు ఉండాలి అని చెప్పి రెండవ స్టేట్మెంట్ ఏం చెప్పాడు తెలుసా? పాములా ఉండాలి. పాము లాంటి తెలివి, గొర్రె లాంటి ఏమంటారు ఇన్నోసెన్స్, రెండు ఉండాలి. ఆ రెండు మీకు కరెక్ట్గా ఉన్నప్పుడే సువార్త చెప్పాలి. అర్థమైందా? ఏమీ తెలియకుండా ఇటు నమ్మపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు తెలుసా అంటే పోరా అంటారు. అలా కాదు చెప్పేది. ఈ కథలోకి ఇప్పుడు వచ్చేద్దాం. ఒక చిన్న అమ్మాయి, ఇష్టం లేని ప్లేస్. ఇష్టమా ఆ ప్లేస్? ఏమన్నా చెరగా పట్టుకెళ్ళిపోయారు అని వాక్యం చెప్తుంది. అని అంటే వాళ్ళు ఏదో యుద్ధం గెలవడం అంటే గెలిచిన వాళ్ళు హాయ్ వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళ సంగతి ఇట్లాగే చెరలుగా వెళ్ళిపోతారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఈ బ్యాచ్. ఇష్టం లేని ప్లేస్లో ఈ అమ్మాయి ఉంది. ఆ భాష కాదనుకుంటా, సిరియా ఇస్రాయేల్ వేరు భాషలే. ఆ భాష కాదు, అక్కడ పని మంచిగా ఉంది. ఇష్టం లేని ప్లేస్, అసలు చిన్నపిల్ల ఆడుకోవాల్సిన టైంలో ఒక రాణి లాంటి ఆవిడికి పని మంచిగా ఉంది. సువార్త చెప్పిందా లేదా? ఈ కండిషన్స్లో సువార్త చెప్పింది. సువార్త అంటే మన భాషలో ఇప్పుడు సువార్త అంటే అక్కడంటే ఏంటి? నీకు జబ్బు పోతుంది అని చెప్పి ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా దగ్గరికి పంపించింది. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ అందరూ ఇప్పుడు సువార్త చెప్తున్నారు అనుకోండి, మీకంటే బాగా, మీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్తో, మీకంటే ఎక్కువ దేవుడు పెట్టిన పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి. కష్టమే. ఈ అమ్మాయి అదే పని చేసింది. ఈ అమ్మాయి ఏమన్నా నామాన్ని చేతి మీద పెట్టి యేసు నామంలో కుష్ఠంతా పో అందా? అలా సువార్త చెప్పి దారి చూపించింది. అర్థమవుతుందా? ఇప్పుడు నామాన్న దారిని చూసి నేను వద్దు వెళ్ళను అని అన్నా ఏం అనేవాళ్ళం కాదు. కానీ సువార్త చెప్పేవాళ్ళకి, సువార్థికులకి ఉన్న తేడా చెప్తున్నాను నేను. నామాను స్టోరీ గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క బలము, దేవుని యొక్క పరాక్రమము, దేవుని యొక్క శక్తి ఈ చిన్నపిల్ల కన్నా ఆ ప్రవక్త బాగా చెప్పేవాడు. అంతే కదా. ఆ ప్రవక్త ఉన్న ప్రొఫెషన్ అది, దేవుని గురించి చెప్పడమే. ఎలీషా అంటే తెలుసు కదా, ఏలియా కన్నా డబల్ స్పిరిట్. అంత గొప్పవాడు ఆయన దగ్గరికి. ఇప్పుడు నాకు చెప్పండి, ఎలీషా గొప్ప, ఈ చిన్నపిల్ల గొప్ప? వాళ్ళిద్దరి పవర్స్ని కంపేర్ చేయట్లా. ఎవరు గొప్ప? నామాన్ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నపిల్ల గొప్ప. కార్యం చేసింది దేవుడు, చేసింది ఎలీషా రిక్వెస్ట్ మీద. కానీ ఇదంతా జరగాలంటే చిన్నపిల్ల ఉండాలి. ఎవరిని తీసిపడేయడానికి లేదు. కాకపోతే వాక్యం ఎండింగ్కి వెళ్తున్నప్పుడు కొరింథీయుల పత్రికలో పౌలు చెప్తాడు, ప్రతి ఒక్కడు తల కాదు, ప్రతి ఒక్కరు కళ్ళు కాదు, ప్రతి ఒక్కరు కాళ్ళు కాదు. కాళ్ళు అనగానే కింద ఉంటారని కాదు, కాళ్ళు లేకపోతే నడవలేరు. కళ్ళు ఉంటాయి అని పైన ఉంటాయి కాదు, కళ్ళు లేకపోతే కాళ్ళు కూడా ఎక్కడ నడవాలో తెలియదు. వీఆర్ ఆల్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్. అందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు చేసే పనులే చేయాలి. ఏం చేసే పనులు అంటే ఇప్పుడు చేసే పనులే చేయాలి. గుర్తు చేయండి, నేను మళ్ళీ మర్చిపోతాను. ఓకే, నా దగ్గర పెద్ద బాల్ శిక్ష ఉంది. పెద్ద బాల్ శిక్ష
చిన్నప్పుడు డాడీ ఇస్తే టైంపాస్ ఉన్నప్పుడు చదువుకుంటూ ఉంటా. అందులో సంఖ్యా పర్వము అని ఒక చాప్టర్ ఉంటుంది. అందులో ఏంటి తెలుసా, 1 అనే నంబర్ ఉందనుకోండి, 1 అంటే 1 కింద వచ్చే సంఖ్యలు ఏంటి, సూర్యుడు ఒకడు, చంద్రుడు ఒకడు, దేవుడు ఒక్కడు అలా చెప్తా. ఇప్పుడు 2 అనుకోండి, 2 కింద వచ్చే కేటగిరీస్ ఏంటి, రోజు, మార్నింగ్, నైట్, అలాంటి ఎక్స్ట్రీమ్స్ 2. ఇప్పుడు 3 అని అనుకోండి, 3 అనగానే ఎట్లా త్రిమూర్తులు అన్నట్టు, త్రిత్వము అని అన్నట్లు ఆ 3కి ఉన్న స్పెషాలిటీ చూపించేవాళ్ళు. బాగానే ఉంది. పెద్దపాల శిక్ష ఎవరి దగ్గర ఉంటే చూసుకోండి, 77 అనే నంబర్ దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు వంశావళి మొత్తం ఇచ్చాడు. పెద్దపాల శిక్ష రాసిన వాళ్ళు ఏం క్రైస్తవులు కాదు, కానీ ఆ నెంబర్కి ఆ స్పెషాలిటీ ఇచ్చి లూకా సువార్తలో ఉన్న 77 జనరేషన్స్ ఇచ్చారు. అలాగే నంబర్లు 130 వరకు ఎంత ఉన్నాయి, 97 అనే నంబరు, 91 అనే నెంబర్ దగ్గరికి వెళ్ళి చూస్తే రాజగుణాలు అని ఉన్నాయి. నన్ను ఏది గుర్తు చేయమన్నా? అందరూ ఓకే పని, ఓకే. రాజగుణాలు అనేవి ఉన్నాయి. రాజుకి ఏమేమి గుణాలు ఉండాలి? సరిగ్గా పాలించే గుణం, పోట్లాడే గుణం, శాంతి కలిగిన గుణము, దాన గుణము, ఇవన్నీ గుణాలన్నీ ఉన్నాయి. లాస్ట్ ఒక గుణం ఉంది తెలుసా, వంశ గుణము అని ఉంది. ఏం గుణం? ఇవన్నీ ఒకటికి ఉండి వాడికి ఆ రక్తం లేకపోతే ఇన్వాలిడ్. వంశగుణము అనేది రక్తము మీద స్పెసిఫై చేసి, ఇప్పుడు రాజు అనుకో, రాజు కొడుకే అవ్వాలి, ఆ కొడుకుకి క్యారెక్టర్ లేకపోయినా వంశగుణం ఒకటి ఉంది. చాలామందికి ఇప్పుడు ఒక రాజు కింద సైన్యాధిపతులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ పరాక్రమం, దానము ఇవన్నీ ఉంటాయి. కానీ ఏముండదు చెప్పాలా, వంశగుణం ఉండదు, రక్తం ఉండదు, రాజరిక రక్తం ఉండదు. సో ఎంత గొప్పోడైనా రాజు తర్వాత రాజుని చంపేసి, కుటుంబాన్ని మొత్తం చంపేసి రాజు అయిపోవచ్చు, కానీ రాజు తర్వాత అది రాదు. మనకి వాక్యం అలా చెప్పట్లా. మీరు అందరూ యేసుక్రీస్తు శరీరంలో ఒక పార్ట్గా ఉన్నారని చెప్పంగానే మీ తర్వాత ఆ పార్ట్ కాదమ్మా. అందరికీ వాక్యంలో మనకి క్లియర్గా ఉంటుంది, యేసుక్రీస్తునందు దాసుడని, రాజు అని, యూదుడని, గ్రీసు దేశస్థుడని వ్యత్యాసము లేదు. సో అక్కడ రక్తాన్ని వెలిడిటీ తీసేశారు. మీరంటే మీ పిల్లలు యేసుక్రీస్తునందు ఒకే బాడీ పార్ట్గా ఒకటే పరిచర్య చేయాలన్నట్టు కాదు. వాళ్ళకి దేవుని ఆత్మ ద్వారా వచ్చే గుణము, ఒక గుణం కాదు, దాన్ని ఏమంటారు, సైన్, ఆత్మ వరము డిఫర్స్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్. రక్తముని దేవుడు తీసేశాడు, రక్తం ద్వారా వచ్చేది దేవుడు తీసేశాడు. ఇప్పుడు గుర్తుచేయమ్మా, మర్చిపోతాను నేను. అందరూ ఒకటే పార్ట్గా కాదు, మీ తర్వాత మీ ఫ్యామిలీ కూడా ఒకటే పార్ట్ కాదమ్మా. ఎవరెవరికి వారు చేసే పనులు ఉంటే వారు దేవుని కృప వలన అప్డేట్ అవ్వచ్చు, డిమోట్ అవ్వచ్చు, అదంతా దేవుడు చూసుకుంటాడు. వీ హ్యావ్ దాట్ సిస్టమ్. రక్తం ద్వారా కాదు, ఆయన కృప ద్వారా ఏ పని మనకి బెనిఫిట్ అవుతుందో, ఏ పని మనం చేయాలో దేవుడు అది ఇస్తాడు. ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి వన్ మోర్ లాస్ట్ టైం, వీళ్ళిద్దరిలో నామానికి ఎవరు గొప్ప? చిన్నపిల్లే గొప్ప. కార్యం చేసింది దేవుడు, చేయించింది ఎలీషా రిక్వెస్ట్తో. ఇదంతా జరగాలంటే ఆ చిన్నపిల్ల సువార్త చెప్పాలి. ఆ చిన్నపిల్ల నెత్తిమే చేసేసి కుస్తీ పో అనలేదు. ఆమె కంటే బాగా తెలిసిన వాళ్ళకి, ఆమె కంటే గొప్పగా ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించింది. ఓకే, అలానే మనం ఇప్పుడు సువార్త చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు లీడ్ దెమ్ టు అ బిగ్గర్ మ్యాన్. సీనియర్స్ ఉంటారు చూడండి, సీనియర్స్ సువార్తికుల దగ్గరికి వీ హ్యావ్ టు లీడ్ దెమ్. వాళ్ళని వదిలిపెట్టేసేయకూడదు. వీ షుడ్ నాట్ లీవ్ దెమ్. సో ఇక్కడ నయమాను దగ్గర ఉన్న చిన్నపిల్ల చేసిన పని అది. అండ్ ఇంకొకటి, వీల్ గో టు ద నెంబర్ 3, న్యూ టెస్ట్మెంట్. ఈయన మనకి బాగా తెలుసు, ఈయన తెలియకపోయినా అపోలో హాస్పిటల్ తెలుసు కాబట్టి అపోలో, వీఆర్ గోయింగ్ టు అపోలో. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 24 to 27 వచ్చాం. 18:24 to 27. యాక్ట్స్ 18:24 to 27. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు, అలెగ్జాండ్రియా నుంచి ఒక అపోల్లో ఉన్నాడు, ఆయన యూదుడు, ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను, లేఖనం అంతా తెలిసిన వాడై ఉండెను. అతను ప్రభువు మార్గము విషయమై ఉపదేశం
ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడేనను యోహాను బాప్తిసం ఒక్కటే తెలుసుకున్న వాడయ్యాడు. యేసును గూర్చిన సంగతులు యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడను ఆరంభించెను. ఓకే, ఇక్కడ తినకేమన్నా నెగిటివ్స్ కనిపించినాయా? లేదు. అపోల్లో ఇప్పుడు మనకి వాక్యంలో నేను చెప్తా, లాస్ట్ ఎప్పుడో హెబ్రీల్ గ్రంథం ఎవరు రాశారో తెలియదు అంటారు కదా. అపోల్లో హ్యాస్ గుడ్ సపోర్ట్. అపోల్లో రాసి ఉంటాడు అనే గుడ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఈ వాక్యం ప్రకారం లేఖనం అంతా తెలిసిన వాడిగా ఉండి యేసుక్రీస్తును మెస్సైగా ప్రూవ్ చేశాడు అన్నట్లుంది. హెబ్రీల్ గ్రంథం మొత్తం అదే, యేసుక్రీస్తు దీనికంటే గొప్ప, దానికంటే గొప్ప, ఆఖరికి మోషే కంటే గొప్ప అని తీసుకెళ్ళినప్పుడు అపోల్లోనే రాశాడేమో అని మెనీ స్కాలర్స్ బిలీవ్ దట్. ఫైనల్గా తెలియదు, దేవుడు ఒక్కడికే తెలిసి ఎవరు రాశారు. అపోల్లో దగ్గర మనము ఇది చూస్తున్నాం, ఆయన వాక్యం అంతట్లో విద్వాంసుడు, నిపుణుడై ఉన్నాడు. కానీ ఒకటి ఉంది, యోహాను బాప్తిసం దగ్గర ఆగాడు అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ దగ్గర ఉందా? ఒకసారి చదువు ఆ రిఫరెన్స్. 25th వర్స్. uh, 18:25 zeal. Though he was acquainted only with the baptism of John. ఇక్కడ నేనేం చెప్తున్నా తెలుసా? ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నా, ఇంత గొప్పగా ఇంత వాక్యము ఇంత తెలిసిన వాడి, ఇంత తెలిసి ఇంత యేసుక్రీస్తే మెస్సయ్య అని చెప్పి యూదులందరితో డిబేట్ పెట్టుకొని గెలిచిన ఆయన ఎక్కడ ఆగాడు? బాప్తిసం దగ్గర ఆగాడు. అంటే ఏమంటున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా అని చెప్పి నేను సర్వజ్ఞానిని కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు వాక్యము తెలుసు అని చెప్పి నేను అందరికీ చెప్పకూడదమ్మా. పర్మిషన్ అడగాలి, సీనియర్ పర్మిషన్ అడగాలి. మన దేవుడు అట్లనే పెట్టాడు, మన ఇష్టం కాదు. ఇప్పుడు నేను ఇంకొక రిఫరెన్స్ మీకు చూపిస్తాను, అప్పుడు ఇది ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అపోలో దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వాక్యంలో విద్వాంసుడు, నిపుణుడు అయి ఉండి కూడా హీ హ్యాడ్ అ డీమెరిట్. అది తప్పు అని అట్లా అప్డేట్ అవ్వాలి. ఫోను అప్డేట్, వర్షన్లు అప్డేట్ అవుతాయిగా, అలాగే యోహాను బాప్తిసం దగ్గర ఒక్కటే ఉన్నాడు. యోహాను బాప్తిసం తర్వాత యేసయ్య వచ్చాడు. దాని తర్వాత యోహాను బాప్తిసం కాకుండా ఆత్మతో అగ్నిలో బాప్తిసము అవన్నీ తర్వాత చెప్పారులే. కానీ చెప్తున్నా, ఎంత వాక్యం తెలిసి ఎంత విద్వాంసుడై ఉన్నా దేర్ ఈజ్ సంథింగ్ మోర్. ఎందుకంటే మనం సర్వజ్ఞానులం కాదు. ఇది ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మీరు సువార్త చెప్తున్నారని అనుకోండి, సువార్త చెప్పాలంటే ఏమేమి తెలియాలో, సువార్తకు ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటో నెక్స్ట్ సెక్షన్ చెప్తాను. టైం ఇంకా 10 minutes, నెక్స్ట్ సెక్షన్లో చెప్తాను. ఓకే, కానీ మనం ఎంత సువార్త చెప్తున్నా వీఆర్ లిమిటెడ్ కదా. వీఆర్ లిమిటెడ్. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం, రీబూట్ అవుతూ ఉంటాం. అట్లా వీ హ్యావ్ అవర్ సిస్టమ్. ఎంత వాక్యం తెలిసినా, ఎంత విద్వాంసుడిగా ఉన్నా, ఎంత నిపుణుడిగా ఉన్నా, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక లోపం ఉంటుంది మనిషి కాబట్టి. ఇప్పుడు ఓకే, వీఆర్ గోయింగ్ ఆల్ బ్యాక్. యోనా ప్రాఫిట్ ఆఫ్ గాడ్, కానీ హీ డిసొబే చేసింది కాకుండా మిషన్ సక్సెస్ అయినా కోపంగా ఉన్నాడు. మూడోది, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని యోనా మీద డిమెరిట్ కాదు, ఆయన తత్వం అంతే అనుకోలేమో, కానీ మామూలుగా చెప్తున్నా. అండ్ తర్వాత చిన్నపిల్ల దగ్గరికి వచ్చేటప్పటికి సువార్త చెప్పేవాడికి సువార్థికుడికి తేడా ఏంటి అంటే, వాళ్ళిద్దరూ సువార్త ఏం చెప్పలేదమ్మా, మామూలుగా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి చూపిస్తున్నా. సువార్త అంటే రాజ్యం వచ్చింది, అప్పుడు అదే సువార్త, ఇప్పుడు అదే సువార్త, నా తర్వాత కూడా అదే సువార్త. ఓకే, ఇక్కడ ఐ షోడ్ యూ డిఫరెన్స్ బిట్వీన్ సువార్త చెప్పే వాళ్ళకి సువార్థికులకు తేడా చూపించాను. అండ్ అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు సువార్థికులు అంటే దే ఆర్ ఫుల్ టైమ్, దే ఆర్ ట్రైన్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళ పనే అది అని. మీరందరూ అట్లా అవుతారా? కష్టం కదా. మీ అందరూ అట్లా అవ్వరని కాదు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పార్ట్ ఇన్ ద చర్చ్. అందరము ఒక శరీరమై ఉన్నాడు, మనందరికీ క్రీస్తు తలై ఉన్నాడు, క్రీస్తుకు దేవుడు తలై ఉన్నాడు అని వాక్యం మనకు చెప్తుంది. సో ఎవ్రీవన్ కెనాట్ డూ ఎవ్రీథింగ్.
ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్, మనందరికీ ఒక్కొక్క పని ఉంది. ఆ ఒక్కొక్క పనిని ఏ లోపం లేకుండా నిర్వర్తించుకోవాలి. వాక్యంలో కూడా యూదా పత్రికలో లేకపోతే జేమ్స్లో కానీ యాకో పత్రికలో కానీ ఆయన వాక్యం ఎలా ఉంటుందంటే, మనము తట్టుకోలేనంత టెంప్టేషన్స్ కానీ, మనం తట్టుకోలేనంత బాధ కానీ దేవుడు ఇవ్వడు అని ఉంటుంది. ఏ చెట్టుకు అంతే కావాలన్నట్టుగా మన క్యాపబిలిటీస్కి తగినట్టుగా మనకి పని ఉంటుంది. ఆ పనిని మనము కాముగా ఎటువంటి లోపం లేకుండా నిర్వర్తించాలి. అందరూ సువార్త చెయ్యాలి అని అందరూ సువార్థికులు కారు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి సువార్త చెప్పిన అమ్మాయే గొప్ప. అక్కడ ఎలీషా కన్నా నామానికైతే సువార్త చెప్పిన అమ్మాయే గొప్ప. అలాగే మనమే గొప్పగా ఉంటాం. కార్యం చేసేది దేవుడే, చేయించేది అడిగేది ఇంకొక ఆయన అయినప్పటికీ. అండ్ అపోల్లో దగ్గరికి వచ్చేటప్పటికి వాక్యం తెలిసి ఇంత విద్వాంసుడయ్యి అంతా ఉన్నా వీ స్టిల్ నీడ్ సమ్ అప్డేట్స్, వీ స్టిల్ నీడ్ సమ్ రీబూట్స్. ఎందుకంటే వాక్యము అని వాక్కు వెల్లడగుత తోడనే వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి తెలివిస్తుందని చాలా తెలివిగా రాశారు. వాక్యం వస్తే వెలుగు ఉంటుంది, తెలివి తక్కువ వాళ్ళకి తెలివిస్తుంది. అసలు వాక్యంతో పోలిస్తే మన తెలివి ఎక్కడా? వాక్యంతో పోలిస్తే, వాక్యం అంటే దేవుడితో పోలిస్తే మన తెలివి ఎక్కడా? ఆ వచనం అది ఒక రెటారికల్ పాయింట్. ఏంటంటే వాక్యం ఎప్పుడు వచ్చినా తెలివి లేని వాళ్ళకి తెలివి అనే కాదు, అసలు దాంతో పోలిస్తే ఎవరికీ తెలియలేదు. ఎవ్రీడే ఎప్పుడు చదివినా వాక్యం అయ్యగారు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు వాక్యం చదివినా కొత్తగానే ఉంటుంది. ఎప్పుడు వాక్యం చదివినా అది రిఫ్రెష్నెస్ ఇస్తుంది. అలాగే ఎంత వేద విద్వాంసుడు అయినప్పటికీ దేర్ ఆర్ స్టిల్ సమ్ బ్యాక్లాగ్స్. అన్నిటినీ తట్టుకోవాలి అంటే దేవుడు మనందరినీ మనిషిగా చేశాడుగా, మనిషి తత్వం కూడా ఉంటుంది. దేవుడిని అనుకుంటే మనం దేవుడు అయిపోంగా. అలాగా యోనా, a disobedient man, went to a different country. He was angry at God. నన్ను చంపేయని అంటున్నాడు. సో ఇప్పుడు నేను మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతా. దేవుడు నినివేకి చేసింది ఒక పక్కనైతే, దేవుడు యోనాకు ఏదన్నా నేర్పించాడా? దేవుడు నినివేలో చేసిన కార్యం ఒకటి, దేవుడు యోనాతో చేసిన కార్యం ఇంకొకటి. సో సువార్థికులుగా ఉంటే మాకు అన్నీ తెలుసు, మేము పర్మనెంటు, మేము ఏది మారమని కాదు. దేవుడు మాకు మాకని ఎవరికన్నా సువార్త చెప్పే వాళ్ళందరికీ, సువార్థికులకు వాళ్ళేం స్పెషల్ కాదమ్మా, స్పెషల్ కాదు. వాళ్ళకు కూడా దేవుడు నేర్పిస్తాడు. యోనాకు చూసినట్లే నినివే వాళ్ళతో దేవుడు చేసిన ఒక కార్యము, ఆ కార్యం కంటే నాకు తెలిసి యోనాకి ఇంక గొప్ప కార్యం చేస్తుంటాడు. యోనా, నువ్వు నీళ్ళు పోయలేదు, ఏది పట్టించుకోలేదు, దాని పాటన అది వచ్చి దాని పాటన అది వెళ్ళిపోతే నా మీద కోపంగా ఉన్నావే. 1,10,000 మెంబర్స్ కన్నా, 1,10,000 మంది కన్నా ఎక్కువ ఉన్న నినివే గురించి నేను ఆలోచింపనా అని అంటాడు దేవుడు. కానీ దాని తర్వాత నాకు ఇంకా నచ్చే పదం ఏంటి తెలుసా? మనుషులందరినీ పక్కనేసి అసలు ఆ మృగాలన్నింటినీ, లాస్ట్ వర్స్ ఒకసారి చదువు యోనా, లాస్ట్ వర్స్. అయితే 120,000 కంటే ఎక్కువై, ఓకే, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులను గల నీనివే. అక్కడ ఇంకోటి గమనించారా? 120,000, 120,000 మంది కంటే జనం చూసి అసలు మూగ జంతువుల గురించి ఎవరు ఆలోచిస్తారు అంటే దేవుడు దాని గురించి కూడా ఆలోచిస్తున్నాడు. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది పాయింట్ కాదు, దాని గురించి కూడా గుర్తుపెట్టుకోండి. డిసొబీడియంట్ ప్రాఫిట్, డిసొబీడియంట్ మిషనరీ, యాంగ్రీ మిషనరీ, కోపం, దేవుడి మీద కోపం, నన్ను చంపేయననే మిషనరీకి యోనా బట్టి నినివేకి దేవుడు చేసింది ఒక పక్కనైతే, నినివేని బట్టి యోనాకు చేసింది ఇంకో పక్క. మిషనరీలు కూడా నేర్చుకుంటారమ్మా. మిషనరీలు అంటే అక్కడి నుంచి ఊడిపెట్టేలే. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ మంత్ కూడా మనకి మిషనరీ స్టోరీస్ ఉంటాయి కదా. మిషనరీస్ అంటే ఇప్పుడు ఒక కోర్టులో కేసు జరుగుతుంది. ఎవరికి? ఒక ఎంప్లాయర్కి ఒక క్లయింట్కి జరుగుతుంది. క్లయింట్ ఏమంటాడంటే నాకు ఆయన ఇవ్వాల్సింది ఇవ్వలేదు అని అంటాడు. ఎంప్లాయర్ నుంచి ఉండే లాయర్ ఏమంటాడంటే ఎంప్లాయర్ ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు క్లయింట్ చేయాల్సిన కండిషన్స్ ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కదా, ఆ కండిషన్స్ అన్నీ ఓకే అయినాయా అని అంటారు. ఇప్పుడు సువార్థికుడుగా ఉండడానికి ఈ కండిషన్స్ అన్నీ ఓకే అయితేనే సువార్థికుడు. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఈ మాటను గుర్తుపెట్టుకోండి బాగా. అందరూ సువార్త చెయ్యాలి. చెయ్యొచ్చా? చేస్తాము కాదు, చెయ్యాలి.
అందరూ సువార్థికులుగా ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరికీ ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ అవర్ ఓన్ డ్యూటీస్. స్వార్థికులు ఆ లైఫే బ్యూటిఫుల్ లైఫ్, అది అమెరికాలకు గునియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అన్నీ తిరిగేస్తారని అనుకోకూడదు. వాగ్దానం వచ్చినట్టు ఏంది అగ్నిలో పోయినా కాలో నీళ్ళలో పోయినా ములగో, వాళ్ళు పడే శ్రమలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అందరం అది అవ్వలేము. మనలో ఉంటారు, మనలో ఖచ్చితంగా ఉన్నారు, నాకు తెలిసి సువార్థికులుగా ఉండేవాళ్ళు మనలో ఉన్నారు. దేవునికి మంచిగా ప్రార్థన చేసుకొని నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన చేసుకొని మన మిషన్స్ అన్నీ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వరకు ముగ్గురు. ఇప్పుడు అపోల్లో దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత తెలుసున్నా దెర్ ఈజ్ అన్ అప్డేట్, ఎంత తెలిసినా దెర్ ఇస్ అ రీబూట్. వాక్యం ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటుంది. వాక్కు వెల్లడవుతూనే వెలుగు కలుగును, అది తెలియలేని వారికి తెలివిస్తుంది. అంటే అసలు వాక్యంతో పోతే మన తెలివి ఎక్కడ? ఎప్పుడు వాక్యం వచ్చినా తెలివిని నింపిద్ది. అది అక్కడ రెటారికల్ క్వశ్చన్ అది. ఓకే, ఈ ముగ్గురు పర్సనాలిటీస్ గురించి తెలుసుకున్నాం. నేను కావాలని ఈ ముగ్గురిని తీసుకున్నా, ఎందుకు తెలుసా? వీళ్ళల్లో దేర్ ఆర్ పాజిటివ్స్ ఎలా అయితే చెప్తామో దేర్ ఆర్ నెగిటివ్స్. ఆ నెగిటివ్స్ మీద ఎందుకు ఫోకస్ చేశానంటే మనందరం కూడా మనుషులమే, మనందరికీ కూడా ఇటువంటివి ఉంటాయి. దేవుని కృప దానికంటే గొప్పది. ఆయన ప్రణాళికలో మనల్ని ఆయన ఏర్పరచుకున్నప్పుడు నేను నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని వాక్యం చెప్తుంది. ఆ స్టేజ్లో అసలు మన అందరి మీద డిపెండ్ అవ్వని దేవుడు కూడా ఆ స్టేజ్లో నిన్ను ఎంచుకొని వెన్ హీ సెండింగ్ యూ ఆన్ ఎ మిషన్, ఆయనను నమ్మితే వీ కెన్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ఆ మిషన్. అండ్ ఇప్పుడు ఒక మిషనరీకి ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి? ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఏంటి? ఇది ఒక కొత్త సెక్షన్ అనుకోండి. ఇప్పుడు మనం చర్చ్లో ఉన్నాం, చర్చ్లో ఇప్పుడు మైక్ పెట్టాలనుకోండి, మైక్లో ఎక్విప్మెంట్ ఉండాలి. మైక్ ఉండాలి, రిసీవర్ ఉండాలి, యాంటీనా సైన్ ఉండాలి, స్పీకర్ ఉండాలి, మిక్సర్ ఉండాలి, ఇలా ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్కి ఒక ఎక్విప్మెంట్ ఉండాలి. పెన్సిల్, పెన్ను, షార్ప్నరు, స్కేలు, ఇరేజర్ అని చెప్పి ఇవన్నీ ఉండాలి కదా. మిషనరీకి ఏం ఎక్విప్మెంట్ ఉండాలి? ఫిజికల్గా మాట్లాడట్లా, డబ్బులు, శక్తి అంతా ఉండాలి. ఓకే, అది తర్వాత. స్పిరిచువల్గా మిషనరీకి ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవి అంటే, ఓకే విల్ గో రోమన్స్ 10:14-15. రోమన్స్ 10:14-15. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఎట్లా ప్రార్థన చేస్తాం? వినని వాళ్ళకి ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకపోతే వారు ఎట్లు విందురు? వాళ్ళు అసలు ఎట్లా వింటారు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త. యెషయా గారి గురించి, యెషయా చెప్పిన ప్రవచనం గురించి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏముంది తెలుసా? ప్రార్థన చేయకపోతే ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించాలంటే ప్రార్థన చేయాలి కదా. అసలు ఇవన్నీ ఉండాలంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదా అని అంటున్నాడు. అంటే సువార్త చెప్పేవాళ్ళు ఉండాలి కదా. సువార్థికుల సంగతి పక్కన పెట్టండి, అసలు సువార్త చెప్పేవాళ్ళు ఉండాలి కదా. సువార్త చెప్పడం అంటే ఏది చెప్పాలి? ఫస్టే చెప్పాను నేను, ఏది చెప్పాలి? రాజ్యం వచ్చింది, రాజ్యంలో ఇది ఉండాలి, అది ఉండాలి, అదొక సన్నటి మార్గం అని వాక్యం చెప్తుంది. చిన్న మార్గము, అది ఏమంటారు తెలుగు పదం, కరెక్ట్ పదం దొరకట్లా. ఇరుకైన మార్గము, ఆ మార్గం గుండా వెళ్ళాలి. ఇవన్నీ చెప్పాలంటే మనకి ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. సో మిషనరీగా ఉండే వాళ్ళకి, మీరు ఎవరన్నా మిషనరీస్ అవుదామని అనుకుంటే దేవునికి ప్రార్థన చేసుకోండి. ఏమో ఆయన ప్రణాళికలో ఉంటే నడిపిస్తాడేమో, నేను కాదన్ను. ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏ గిఫ్ట్ అన్నా మనకి బెస్ట్ సూటెడ్ గిఫ్టే ఆయన ఇస్తాడు. మీరు ప్రార్థన చేసుకోండి. అందరికి మిషనరీ అవ్వాలని ఉంటుంది కాదన్ను, ప్రార్థన చేసుకోండి. మిషనరీ అవ్వాలంటే ఆయనకేం తెలియాలి? మీరు విశ్వసించాలంటే ప్రార్థన చేయాలంటాడు. ప్రార్థన చేయాలంటే అసలు ముందు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి కదా. సువార్త చేసేవాళ్ళు ఉండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి కదా. సువార్త చెప్పాలంటే ఆయన రాజ్యం సమీపించింది, అదే సువార్తకి డెఫినేషనే అది. దానికి ముందు ఆయన పుట్టడం, చనిపోవడం అవన్నీ సెకండరీ. సువార్త అనే దాని డెఫినేషన్ ఏంటంటే ఆయన రాజ్యం వచ్చింది, దాన్ని నమ్మితే వాళ్ళు అది నిత్య జీవం ఉంటుంది. నమ్మాలంటే దేన్ని నమ్మాలనడానికి ఇవన్నీ లాగాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి కుమారుని ఇస్తే, కుమారుడు లేఖనం ద్వారా చనిపోయి, లేఖనం ద్వారా సమాధి చేయబడి, లేఖనం ద్వారా లేచాడు, అవన్నీ చెప్పి ఇన్ని చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో కార్యం చేయకపోతే వాడు నమ్మడు. ఇన్ని చెప్పాలంటే నీకేం తెలియాలా?
వాక్యం తెలియాలి. నంబర్ 1, మిషనరీకి వాక్యం తెలియాలి. అండ్ నంబర్ 2, యాక్ట్స్ 1:8. యాక్ట్స్ 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని ప్రభువు చెప్పాడు. ఓకే, ఇక్కడ రెండో క్రైటీరియా ఉంది. దేవుని ఆత్మ ద్వారా వచ్చే శక్తి, దేవుని ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మను మనం పొందుకొని అది చేయాలన్నమాట. నంబర్ 1, వాక్యం తెలిసి ఉండాలి. నంబర్ 2, దేవుని ఆత్మ ద్వారా వచ్చే శక్తి ఉంటే యెరూషలేమే కాదు, యూదయ కాదు, భూదిగంతములు వరకు నాకు సాక్షులై ఉండెదరు అని వాక్యం చెప్తుంది. సో దే ఆర్ 2 క్రైటీరియాస్. ఇప్పుడు థర్డ్ వన్కి వెళ్దాం. యాక్ట్స్ 13:1-3. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 1-3. అంతియోకయలో ఉన్న సంఘంలో బర్నబా, నీగర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉన్నారు. నెక్స్ట్ వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాలు సౌలును పిలిచిన పని కొరకు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు చూడండి, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఓకే, నెక్స్ట్ ప్రత్యేకపరచులని వారితో చెప్పను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఓకే, ఇది సెకండరీ అన్నమాట. చెప్తున్నా, ఇక్కడ సువార్త చేయడానికంట సౌలును బర్నబాను పరిశుద్ధాత్మ దేవుడు ఎంచుకొని వాళ్ళని నాకు ప్రత్యేకించండి అని చెప్తే వీళ్ళందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనాయింట్ చేశారు. అర్థమవుతుందా? దీని అర్థం నేను చెప్తాను. నంబర్ 1, అది కున్ఫు పాండా అనుకుంటా, యూ డోంట్ చూజ్ యువర్ డెస్టినీ విల్ చూజ్ యూ అని చెప్పి ఏదో ఒక డైలాగ్ ఉంటుంది అందులో. అలాగే మనకి ఆశ ఎంత కలిగి ఉన్నా ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ చూజెస్. దేవుని ఆత్మ మనల్ని ఎంచుకుంటాడు. ఆయన ఎంచుకొని ప్రత్యేకించబడి ప్రార్థన చేయమన్నాడు, అనాయింట్ చేయమన్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటో చెప్పాలా? మీరు సువార్థికుడుగా అవ్వాలంటే ప్రార్థన చేసి అనాయింట్ చేయాలి. అవును, అక్కడ కండిషన్ అదే. దేవుడు మిమ్మల్ని చూస్ చేసుకుంటే అక్కడ నుండి ఫస్ట్ మెసేజ్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఒకరోజు ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉండి దేవుడు అక్కడ వాళ్ళ పేర్లన్నీ చెప్పి సుమియోను, కోరేషు, మనేయ ఏవో పేర్లు చెప్పి వీళ్ళందరూ ప్రవక్తలంట. ప్రవక్తలకి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నేను వీళ్ళని ఎంచుకొని ఉన్నాను, వీళ్ళని ప్రత్యేకించి వీళ్ళ కోసం ప్రార్థన చేసి వీళ్ళని అనాయింట్ చేయండి అన్న. సేవకుడు ఆ పని చేయాలి. సువార్థికుడిగా వెళ్ళాలంటే ఈ కండిషన్స్ అన్నీ మీట్ అయితే అప్పుడు ద జాబ్ ఈజ్ యోర్స్. చూసారా మార్గంలోకి వెళ్ళడం ఎంత కష్టమో? సువార్త అందరూ చెయ్యాలి, సువార్థికుడుగా అందరూ ఉండలేరమ్మా. అండ్ లాస్ట్ ఇంకా కంక్లూషన్కి వచ్చేటప్పటికి మనకి సువార్త చేయడంలో నేను ఒకరోజు మాట్లాడుతా, ప్రార్థన చేయడం ఇంపార్టెంటా, బైబిల్ చదవడం ఇంపార్టెంటా అంటే, ఊపిరి లోపలికి తీసుకోవడం ఇంపార్టెంటా, ఊపిరి బయటకు విడవడం ఇంపార్టెంటా అని అన్నట్లుగానే సువార్థికుడు సువార్త చేసే వాళ్ళకన్నా గొప్పడేం కాదు. సువార్త చేసేవాళ్ళు సువార్థికుడు కన్నా గొప్పోళ్ళేం కాదు. వాళ్ళ డిగ్రీస్ వేరే ఉండొచ్చు, వాళ్ళు చేసే పని ఒకరికి పని ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దేవుని దృష్టిలో వారిద్దరూ ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదమ్మా. అందరూ ఆయన ఎదుట సమానమే. మనందరికీ యునానిమస్గా మనందరికీ ఇవ్వబడిన ఒక రూల్ ఏంటి? సువార్త చెప్పడం. సువార్థికుడు వేరు, సువార్త చెప్పడం వేరు. నామాన్ స్టోరీలో తెలుసుకున్నట్లుగా ఒక చిన్న అమ్మాయి ద్వారా, ఒక చిన్న అమ్మాయి చెరలోకి వెళ్ళిపోయి నామాన్ దగ్గర దాసిగా ఉంటా అక్కడ సువార్త చెప్పింది. కార్యం చేసింది దేవుడు,
చేయించింది ఆ మాట కరెక్ట్ కాదు, ఎలీషా ద్వారా దేవుడు దాన్ని చేశాడు. కానీ దీనంతటికి కారణం చిన్న అమ్మాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రిఫరెన్స్ చదివినట్లుగా ఈ ఎక్విప్మెంట్ గురించి చెప్తా 3 చెప్పా కదా. లాస్ట్ ప్రార్థన చేయించి అనాయింట్ చేసుకోవాలి అని అన్నారు కదా. అక్కడ ఎవరు ప్రార్థన చేసి ఎవరు అనాయింట్ చేశారు? సంఘం. అక్కడ ఉన్న ఆ ప్రవక్తలు అని చెప్పిన వాళ్ళు అందరూ చేశారు. వాళ్ళు చేయకపోతే వ్యాలిడ్ అవుతుంది? అది అవ్వదు కదా. సో ఇక్కడ చేయాలంటే యు ఆర్ డిపెండింగ్ పాస్టర్ మీద కానీ లేకపోతే ఆ చిన్న అమ్మాయి మీద కానీ. సువార్త అనేది ఒక స్పైడర్ వెబ్ లాంటిది. స్పైడర్ వెబ్. నీ గోల్ ఏంటి? మనిషిని రక్షించడం. ఆ రక్షించడంలో వివిధ రకాలుగా వివిధ రీజన్స్లో వివిధ మనుషులు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఈ పని చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్స్, మీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా కరెక్ట్ వర్స్, 1 Corinthians 12:27-30. 1 Corinthians 12:27-30. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగా పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను కొంతమందిని ప్రవక్తగా పిమ్మట కొందరిని బోధకులుగా అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కొందరిని ఉపకారములు చేయువారు గాను కొందరిని ప్రభుత్వములు చేయువారుగా కొందరిని నానా భాషలు మాట్లాడే వాళ్ళుగా నియమించెను. అర్థమవుతుందా? ఎవరికన్నా గొప్ప కాదు. విత్ మోర్ పొజిషన్ యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. గుర్తుందా? పొజిషన్ పెరిగితే రెస్పాన్సిబిలిటీ పెరిగిద్ది. సో ఇక్కడ అట్లాగే ఎవరు గొప్ప కాదు. మీ అందరూ సువార్థికులుగా అని అంటే కాదు. మీలో కొంతమంది అద్భుతాలు చేసేవాళ్ళు ఉండాలి, మీలో కొంతమంది అపోస్తులై ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. మీరు ఈ చేసే పనులంతా నేను ప్రభువుకి చేస్తున్నాననే మనసు కలిగి ఉంటే వీళ్ళు గొప్ప నేను గొప్ప అనే ఆ థాట్ రాదు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వారి కెపాసిటీస్ని బట్టి, వారు దేవుడి యొక్క ప్రణాళికను బట్టి మీరు చేయాల్సిన పనులు మీకున్నాయి. అందరూ సువార్థికులుగా కారు, అందరూ అపోస్తలులు కాదు, అందరూ భాషలు మాట్లాడరు. మీకు ఇచ్చిన వరాన్ని దేవుని కోసం కరెక్ట్గా వాడుకోవాలి. ఆ వరాన్ని కరెక్ట్గా వాడుకొని సక్సెస్ అయిన వాళ్ళే మన మిషనరీలందరూ. దేవుని కృపను వారు అలా అర్థం చేసుకొని, భక్త్ సింగ్ అయ్య గారు కానీ, సాధు సుందర్ సింగ్ గారు కానీ, విలియం కేరీ, ఇడా స్కడర్, మనకు వీబీఎస్లో జరిగాయన్నీ. వీళ్ళందరూ నేను ఇది అవుతా అని అనుకోలే. దేవుడు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు పిలువబడిన పిలుపుకు ధైర్యంగా ఉండి దాన్ని అనుసరించి అలా నడుచుకున్నారు. వాళ్ళు మిషనరీస్. నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ సువార్త ఇన్పట్ల బోర్ కొట్టేసి నిద్ర వచ్చేస్తుంది. అందరూ సువార్థికులా కాదు. ఓకే, అర్థమవుతుంది కదా? ఒకసారి నేను మళ్ళీ రివైండ్ చేస్తా. సువార్త అంటే ఏంటి తెలుసు. సువార్త ఎలా దేవుని ప్రణాళిక ద్వారా కుమారుని పంపించి కుమారుని చేసిన పనిని మనం అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే, దేవుని ఆత్మ ద్వారా వచ్చే ఆ ఫీలింగ్ని బట్టే ఒకరు రక్షించబడతారు. అదే సువార్త చెప్పినప్పుడు మిషనరీలుగా ఉంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని యోనా గురించి చదివి డిసొబీడియంట్ మ్యాన్ అయినప్పటికీ, లేకపోతే బాగా కోపం వచ్చేసి దేవుడి మీద కోపం వచ్చి నన్ను చంపేసేయననే స్థాయికి వెళ్ళినా, దేవుడు నినివేకి యోనాను బట్టి దేవుడు చేసిన కార్యం ఎట్లాంటిదో, నినివేని బట్టి యోనాకు దేవుడు చేసిన కార్యం కూడా అట్లాంటిది. మిషనరీ అనగానే మాకు కాదు, మిషనరీస్ అనగానే రెక్కలు ఉండవు వాళ్ళకి. వాళ్ళేం పైనుంచి ఊడిపడిన వాళ్ళు కాదు.
దేవుడు ఎంచుకొని పర్ఫెక్షన్ అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. దేవుడు ఆయన కృప ద్వారా రోజు రోజుకి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వృద్ధి పొంది ఇప్పుడు చాలామంది అంటారు, మీరు పర్ఫెక్ట్గా ఉండకపోయినా పర్వాలేదండి, పర్ఫెక్ట్గా ఉండకపోయినా పర్వాలేదండి అని అంటారు. బైబిల్ అది చెప్పదు, మీరు పర్ఫెక్ట్గా ఉండాలనే చెప్పిద్ది. ఆ పర్ఫెక్ట్గా ఉండలేరని కూడా చెప్పిద్ది. అందుకే యేసుక్రీస్తు ద్వారా వీఆర్ పర్ఫెక్టెడ్ బిఫోర్ గాడ్. ఇప్పుడు అది కాదనుకోండి పాయింట్, నేను చెప్తున్నా. మిషనరీస్ అనే వాళ్ళు ఇట్లాగా, ఈవెన్ దో వాళ్ళకి మిస్టేక్స్ ఉన్నా, వాళ్ళు చేసిన వాళ్ళకి అన్నీ కుదరకపోయినా, భాష కాని భాష, ఊరు కాని ఊరు, ఇష్టం లేకపోయినా దేవుడు వాళ్ళని ఎంచుకొని పంపించి ఆయన కార్యం కోసం మహిమ తెచ్చుకుంటాడు. నామాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా సువార్థికురాలు కన్నా గొప్ప కాదు, సువార్త చెప్పే వాళ్ళకన్నా గొప్ప కాదు, ఇద్దరూ సమానమే. అసలు నామాన్ విషయంలో అయితే ఆ చిన్న అమ్మాయే గొప్ప. మీరు సువార్త చెప్తున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఒక సంస్థ ఉంటుంది, మీకన్నా పెద్దగా అంటే అట్లా కాదు, మీకన్నా సువార్థికులుగా ఉన్న వారి దగ్గరికి తీసుకురావాలి, అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ నెంబర్ 3, అపోల్లో. సువార్త చెప్పేటప్పుడు మీకు వాక్యం తెలిసి ఉండాలి. ఎక్విప్మెంట్లో ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏంది? మీరు వాళ్ళు చెప్పకపోతే మీరు ఏమైనా వింటానంటే, చెప్పాలంటే ఇదంతా తెలియాలంటే వాక్యం తెలియాలి. వాక్యం తెలిసిందని 100% తెలుసా అంటే కాదు. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. నీ వాక్యము ప్రతిరోజు తాజాగా, ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. వాళ్ళేమి పర్ఫెక్ట్ మెన్ కాదు, వాళ్ళు ఇంపర్ఫెక్ట్, కానీ దేవుడు వాళ్ళని పర్ఫెక్ట్ చేసి తీసుకెళ్ళాడు. మీలో మిషనరీస్ ఎవరన్నా కావాలని అనుకుంటే ఇదమ్మా రోడ్డు. మన మిషనరీ స్టోరీస్ తర్వాత కూడా వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు చేసిన త్యాగాలు. మీకు విలియం కేరీ తెలుసా? విలియం కేరీ ఇండియాకి వచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళ ఉన్న పిల్లలు ఉన్నారా, పిల్లలకి ఇవన్నీ ఏమంటారు దాన్ని, ఎన్విరాన్మెంట్ ఇదంతా పడక చనిపోయారు. వాళ్ళ భార్య పిచ్చిదైపోయి చనిపోయింది తెలుసా? వాళ్ళు వెళ్ళే మార్గం అది, సువార్థికులుగా. అంత కష్టమైన మార్గంలో నిన్ను ఏర్పరచుకునేవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకంతోనే సువార్త చెప్పడం అన్నా, సువార్థికులుగా అవ్వడం అన్నా అది మీ ఇష్టం అని చెప్పి, అందరూ సువార్థికులు కాదు, కానీ అట్లా అవ్వాలని ఆశ ఉంటే ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని కరెక్ట్ టైంలో వాడడం ఆయనకు తెలుసు. మనం ఈ మాటలతో వాక్యాన్ని ముగించుకుందాము. ఎవరికన్నా గొప్ప కాదు, ఎవరు చేసే పనులు వాళ్ళు దేవుని కోసం చేస్తే అసలు ఇవన్నీ మనకు రావు. దీస్ ఆర్ కంక్లూడింగ్ రిమార్క్స్. ఎవరికన్నా వేరేమన్నా క్వశ్చన్ ఉంటే రాయండి. అండ్ ఓకే, మీకు ఇప్పటి వరకు అర్థమైంది కదా మిషనరీ అంటే ఏంటి, మిషన్ అంటే ఏంటి, ఏదేది చేయాలి. దేవుడి భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.